back to Taj, second time. Hey guys, welcome back to Nitish Traveler. So ఇప్పుడు నెక్స్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ వరల్డ్ వండర్ తాజ్ మహల్. అగ్రగంట్ రైల్వే స్టేషన్ నుంచి ఆటో అయితే బుక్ చేసుకున్నాం టు తాజ్ కారిడార్ వరకు అనమాట. అండ్ ఇది నేను సెకండ్ టైం అయితే విజిట్ చేస్తున్నాను తాజ్. సో తాజ్ కారిడార్ పక్కనే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక చిన్న బండి కనిపించింది. సో వేడివేడిగా చేస్తుండే యాక్చువల్గా కచోరీ అండ్ పూరి. సో 30 రూపీసే ప్లేట్ అయితే, అంటే 3 కచోరీస్ వచ్చాయన్నమాట. బట్ మస్తు ఉండే, గరం గరం ఉండే అనమాట. 30 రూపీస్ కచోరీ సబ్జీ. సో గైస్ వెల్కమ్ బ్యాక్. సో వెస్ట్ గేట్ రూట్ కదా ఇది. సో ఇది వెస్ట్ గేట్ వరకు వెళ్ళే రూట్. బట్ వెస్ట్ గేట్ వరకు వెళ్ళాలి అంటే ఇంకొంచెం ముందు వెళ్ళాలి. సో అక్కడి నుంచి మనకి ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి అన్నమాట. సో బాగుంటుంది. తాజ్ వరకు మీకు నార్మల్ వెహికల్స్ని అలౌ చేయరు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే మాన్యుమెంట్ కదా, వరల్డ్ వండర్. సో ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి వాష్రూమ్స్ కూడా. వెల్కమ్ బ్యాక్. సో ఈ కారిడార్ నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా. సో స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకి తాజ్మహల్ క్లాక్ రూమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ అయితే అయిపోయింది. ఫస్ట్ కారిడార్. సో ఇది మెయిన్ తాజ్ కారిడార్ అనమాట. సో ఇది ఎగ్జిట్. సో ఇది వెస్ట్ గేట్కి ఎంట్రీ అనమాట. సో అంటే మెయిన్ ఎంట్రీ అయిపోయింది లోపలికి. సో ఇప్పుడు మనం తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేట్ ఏదైతే ఉందో సో అది ఇక్కడ ఉంది. సో దీని బ్యాక్ సైడ్. సో అది మెయిన్ వెస్ట్ గేట్ అనమాట. చాలా ఫేమస్, మీకు చాలా ఫొటోస్ కూడా కనిపిస్తాయి కదా. లెట్స్ ద విజువల్ ఆఫ్ వెస్ట్ గేట్. సో ఇది ద ఫేమస్ వెస్ట్ గేట్. సో ఇది వెస్ట్ గేట్. ఇక్కడ చాలా ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉంటారు, చాలా ఫేమస్ అనమాట. దీని నుంచి ఇలా లోపలికి వెళ్తే విల్ ఫైండ్ తాజ్. నేను చూడను అందుకే. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత విల్ కంటిన్యూ. సో ఇది వెస్ట్ గేట్. చలో సో ఇది తాజ్మహల్ సంబంధించిన ఒక ప్లాన్ అన్నమాట. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ వండర్. సో ఇది వెస్ట్ గేట్ కారిడార్. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి, బట్ అలౌ లేదు అనుకుంటా. సో గెట్ రెడీ ఫర్ ద ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ తాజ్ 2025 Jan 14.
వావ్. ఓ మై గాడ్. సో బ్యాక్ టు తాజ్ సెకండ్ టైం. ఓ మై గాడ్, స్పెక్టాక్యులర్ విజువల్ అని చెప్పొచ్చు. ఫైనలీ వీఆర్ ఇన్ తాజ్. క్రౌడ్ బాగానే ఉంది. చలో కారిడార్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. Picture perfect Taj. సో ఇది మనకి ఫేమస్ వాటర్ ఫౌంటైన్ అండ్ ఈ ట్రీస్. ఏది లేకపోతే కడతాడు కదా. ఎంట్రీ ఇచ్చుంటాడో ఇచ్చుంటాడో మరి తెలీదు. చాలా చాలా అద్భుతంగా ఉంది. నో వర్డ్స్ ఫర్ దిస్ బ్యూటీ. అది మెయిన్ పిక్చర్ పాయింట్. సో చిన్నప్పటి నుంచి మనం తాజ్ గురించి అయితే చదువుకున్నాం. మొఘల్ ఎంపరర్ షాజహాన్ 1631లో తన వైఫ్ ముంతాజ్ చనిపోయిన తర్వాత తన ప్రేమకు గుర్తుగా దీన్ని అయితే నిర్మించడం జరిగింది. 20,000 మంది కలిసి తాజ్మహల్ని అయితే నిర్మించారు. అండ్ ఇది వరల్డ్ వండర్ అండ్ యునెస్కో కూడా గుర్తించింది వరల్డ్ హెరిటేజ్ సైట్గా. సినిమాటిక్ ఫ్రేమ్లో ఒక చిన్న వ్యూ. Amazing. So guys, according to some archaeology references, so షాజహాన్ ఒక బ్లాక్ తాజ్మహల్ని కూడా దీని పక్కనే నిర్మించాలని అనుకున్నాడంట. బట్ తన కొడుకు ఔరంగజేబ్ అయితే ఈ నిర్మాణం పూర్తయ్యేలోపే ఇంప్రిజన్మెంట్ చేశాడు కదా. సో అందువల్ల బ్లాక్ తాజ్మహల్ అయితే నిర్మించలేదు. బట్ ఒకవేళ నిర్మించుంటే ఇప్పుడు మనం 2 తాజ్మహల్ని చూసేవాళ్ళమేమో, ఒక బ్లాక్ అండ్ ఒక వైట్. సో గోయింగ్ టు టచ్ ద తాజ్.
పాలరాయి చాలా. సో దిస్ ఇస్ ఎంట్రన్స్ తాజ్ మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే మెయిన్ తాజ్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక మ్యూజియం కూడా ఉంటుంది. మ్యూజియం అంటే నథింగ్ బట్ షాజహాన్ అండ్ ముంతాజ్ సమాధి ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళాలి. 250 రూపీస్ 200 రూపీస్ పడుతుంది. ఆల్ టుగెదర్ 250 రూపీస్ అనమాట. 50 రూపీస్ నార్మల్ ఎంట్రీ, 200 రూపీస్ మిజోలియం లోపలికి వెళ్ళాలి అంటే. సో ఇదైతే క్లోజెస్ట్ లుక్ ఆఫ్ తాజ్ మహల్. సో మొఘల్ ఆర్కిటెక్చర్, సో పాలరాతితో నిర్మించారు కదా, సో అదనమాట మౌసోలియం. అది సౌత్ గేట్, అక్కడి నుంచి వచ్చాం మనం. వీటిని ఏమంటారు? మినార్స్. సో ఇది వన్ ఆఫ్ ద మినార్. సో ఇది మాస్క్. ఎండ ఎక్కువ లేదు, సో ప్లెజెంట్గానే ఉంది పెద్దరిపాళ్ళ. సో వరల్డ్లో మనకి 7 వండర్స్ ఏదైతే ఉన్నాయో, సో దాంట్లో సో తాజ్ కూడా ఒకటే అనమాట. వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇది సైడ్ లుక్ ఆఫ్ తాజ్ మహల్. సో నేను ఇప్పుడు చదివాను, తాజ్ మహల్ నిర్మాణం జరిగేటప్పుడు షాజహాన్ ఇంకొక బ్లాక్ మార్బుల్ తాజ్ మహల్ కూడా కట్టాలనుకున్నాడంట, సేమ్ తాజ్ పక్కన, యమునా నది ఇంకొక సైడ్. సో బట్ తన కొడుకు ఔరంగజేబ్ తనని బంధించిన తర్వాత ఆ నిర్మాణం అయితే జరగలేదు. బట్ ఒకవేళ జరిగి ఉంటే ఇప్పుడు మనం 2 తాజ్ మహల్స్ని చూసేవాళ్ళం. సో అది ఎలా ఉంటుందని ఒక ఇమాజినరీ ఇమేజ్ మీకు చూపిస్తాను, చూడండి. ఓ మై గాడ్. సో గైస్ వెల్కమ్ బ్యాక్. లోపలికి అయితే ఫోటోగ్రఫీ ఉండదు. ఇది మెయిన్ మౌసోలియం. సో సో ఇక్కడే మనకి షాజహాన్ అండ్ ముంతాజ్ సమాధి అంటారు కదా, సో అది ఉంటుంది. I don't think so they allow mobile. తాజ్ మహల్ లోపలికి అయితే వెళ్తున్నాము. అఫీషియల్గా అయితే ఫోటోగ్రఫీ అయితే అలా ఉండదు, బట్ వచ్చిన వాళ్ళందరూ అయితే క్యాప్చర్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత సో అది క్యాప్చర్ చేయకపోతే ఏముంటుంది, అదనమాట. క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది, హాలిడే కదా. అండ్ ఇక్కడ కాలిగ్రఫీ లాంగ్వేజ్ ప్రకారం సమ్ స్క్రిప్చర్స్ అయితే రాసి ఉన్నాయంట. ఎగ్జాక్ట్గా ఇది కొంచెం టిల్ట్ చేసేది చూడండి, మొబైల్ టిల్ట్ చేసేది చూడండి. సో చాంబర్ షాజహాన్ వీడియో అయితే క్లియర్గా తీయడానికి అయితే కుదరలేదు. సో లెఫ్ట్ సైడ్ షాజహాన్ సమాధి అండ్ రైట్ సైడ్ ముంతాజ్. అందరూ వీడియో చేస్తున్నారు. యాక్చువల్లీ వీడియో ప్రొహిబిటెడ్ అని ఉంది, బట్ అందరూ అయితే వీడియో చేస్తున్నారు. సో అందుకే నేను క్యాప్చర్ చేశాను ఇన్సైడ్ వ్యూ ఆఫ్ తాజ్. ఏది సో ఇది తాజ్ మహల్ లోపల వ్యూస్ అనమాట. స్టార్ ఆడు, బ్లడీ స్టార్ అంటారు కదా, హీఈస్ ద బ్లడీ స్టార్. గైస్ వెల్కమ్ బ్యాక్. ముసలేం నుంచి బయటకు వచ్చేసాం. సో షాజహాన్ అండ్ తాజ్ మహల్. సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ తాజ్. సో ఇది ద రివర్ యమునా. సో చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్నాం కదా, రివర్ యమునా నది ఒడ్డున తాజ్ మహల్ ఉంది అని. సో ఇదే వ్యూ, యమునా రివర్. ఎవరో బోట్లో వెళ్తున్నాడు అక్కడ. వాడి వ్యూ ఎలా ఉంటుంటుంది తాజ్ మహల్ది. ఈ కింద నుంచి అంట టన్నల్స్, సీక్రెట్ టన్నల్స్ ఉన్నాయి అక్కడి నుంచి.
అక్కడ 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 ఎగ్జాక్ట్ సీక్రెట్ టన్నెల్ ఉంది లోపలికి. సో ఇది యమునా రివర్. సో ఇక్కడ చాలా సీక్రెట్ టన్నెల్స్ ఉంటాయని చెప్తారు కదా. ఐ డోంట్ నో ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. సో ఇది మొత్తం బేస్మెంట్ కదా తాజ్మహల్ది. సో అక్కడి నుంచే సీక్రెట్ డోర్స్ ఉన్నాయని చెప్తారు. డోంట్ నో. సో గైస్ వెల్కమ్ బ్యాక్. 2025 తాజ్ విజిట్ అయితే అయిపోయింది. క్రౌడ్ బాగానే ఉంది వాళ్ళ. అండ్ సో లాస్ట్ టైం ఒక్కసారి. సో వెల్కమ్స్ తాజ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విల్ ఎక్స్ప్లోర్ అగైన్. తాజ్ని ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అండ్ ఇంకొకటి కారిడార్ బాగుంటుంది. ఐల్ షో యూ. ఈ కారిడార్ భలే ఉంటుంది, రెడ్ కలర్ ఇది. సో అలా అయిపోయింది తాజ్. టైం అయితే ఎగ్జాక్ట్ 1 o'clock అయింది. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఆగ్రా ఫోర్ట్ వెళ్తున్నాం. సో దగ్గరే ఉంటుంది అనమాట ఆగ్రా ఫోర్ట్ ఇక్కడి నుంచి. అండ్ లాస్ట్ టైం అయితే వీడియో తీయలేదు ఆగ్రా ఫోర్ట్లో. సో ఇప్పుడు విల్ ట్రై టు డూ సమ్ బ్లాగ్. సో అది ఫ్రెండ్స్. సో షార్ట్ తాజ్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ 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 తాజ్.